హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ న్యూజిలాండ్లో తెలుగు అమ్మాయి. ఇవాళ డే 3. ఆల్రెడీ మీరు డే 1, డే 2 ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి అవి చూడండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ బ్యూటిఫుల్ సీనరీకి మార్నింగ్ అయితే లేసామండి. డే 3 అండ్ జస్ట్ వి స్టార్టెడ్ టు గో ఫర్ ఎ మిల్ఫర్డ్ సౌండ్ అనేది మీకు ఎవరికైనా తెలియకపోతే కింద ఒకసారి వికీపీడియాలో చూడండి. దిస్ 8th వండర్ ఆఫ్ వరల్డ్ అనమాట. లైక్ అక్కడ ఒక చిన్న చిన్న జలపాతాలు ఉంటాయి అండ్ దాని కిందకి వెళ్ళి మనం తడవచ్చు అండ్ ఎవ్రీథింగ్. ఒక పెద్ద ఓషన్లో మనం కొంచెం సేపు ట్రావెల్ చేయడం అనమాట. సో దానికైతే మేము మార్నింగ్ 6:30 ఆ టైం కల్లా బయలుఅయితే దిగిపోయామండి. సో స్టార్ట్ అయిపోయాము. మధ్యలో వెళ్తుంటే ఇట్స్ బ్యూటిఫుల్ సీనరీస్ మళ్ళీ. అండ్ ఆ వే మొత్తం అయితే చాలా చాలా బాగుండింది. మీతోనైతే మొత్తం వీడియోలో మేము వెళ్ళిన వే అంతా షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీరు కూడా ఈ అమేజింగ్ ప్లేస్ని నాతో పాటు చూసేయచ్చు. సో ట్రావెల్ విత్ మీ టు మిల్ఫర్డ్ సౌండ్. ఇలా మంచు అయితే ఉండింది. మధ్యలో ఒక ప్లేస్లో అయితే ఆగాము, మంచిగా ఉందని. సో అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ అదే కొంచెం దూరం వెళ్ళాక సబ్వే దగ్గర ఆగి విడ్ హ్యావ్ అవర్ నైస్ బ్రేక్ఫాస్ట్. సో ఇదనమాట. ఇంతకుముందు క్యాంపర్ వ్యాన్ వీడియో చూపించాను కదా, దాంట్లో అదే మా క్యాంపర్ వ్యాన్ అక్కడ ఉండింది. సో నెక్స్ట్ అయితే మేము సబ్వేకి వెళ్ళి మంచిగా సబ్వే తినేసి అలాగే ఒక నైస్ హాట్ కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము. మధ్యలో వెళ్తుంటే వన్ ఆఫ్ లైక్ ఇలాంటి ఒక చిన్న లేక్ లాగా కనబడింది. లైక్ ఫ్లోయింగ్ వాటర్ అండి. వాటర్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ అలా వెళ్తూ ఉన్నాము. లైక్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. వెరీ బ్యూటిఫుల్ ఉండే ప్లేసెస్ అన్నీ. అండ్ ఇవి మొత్తం కొండ మీద ట్రావెలింగ్. సో కొంచెం జాగ్రత్తగా ట్రావెలింగ్. ఎవరైతే క్యాంపర్ వ్యాన్స్ తీసుకున్నారో వాళ్ళైతే డ్రైవింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆల్మోస్ట్ క్వీన్స్ టౌన్ నుండి మిల్ఫర్డ్కి 4 hours ట్రావెలింగ్ అండి. లైక్ 4 hours డ్రైవింగ్ ఉంటుంది. అండ్ పెద్ద కొండలు, లైక్ బిగ్ మధ్యలో ఒక పెద్ద టన్నల్ వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అమేజింగ్ అనమాట. ట్రావెలింగ్ అంతా నేనైతే మంచిగా కొద్దిసేపు వెనక కూర్చున్నాను, కొద్దిసేపు ముందు కూర్చున్నాను. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడైతే మేము మిల్ఫర్డ్ సౌండ్ వరకు వచ్చేసామండి. 4 hours ట్రావెలింగ్ తర్వాత. మీకైతే ఫస్ట్ అక్కడ ఒక పెద్ద బోర్డు ఉంది, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎటు వెళ్ళాలి అనేసి. ఇదంతా ఈ వే నుంచి మనం ముందుకు వెళ్తుంటే అక్కడ మనకైతే ఒక ఆఫీస్ లాగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఈ వే మీద. అండ్ ఇక్కడ చాలా బీస్ ఉన్నాయండి. లైక్ చాలా జాగ్రత్తగా ఉండాలి లోపలికి వెళ్ళేటప్పుడు. అంతా కవర్ చేసుకోవాలి. ఆ ఫ్లైస్ అయితే కుట్టేస్తున్నాయి. అండ్ సో మ్యాక్సిమం మిల్ఫర్డ్కి ఎవరైనా వెళ్తున్నట్టయితే లైక్ క్లోజ్డ్ లాగా క్లాత్స్ వేసుకొని వెళ్ళండి. అండ్ వీఆర్ హియర్. సో ఇక్కడ ఒక షిప్ లాంటిది మనం బుక్ చేసుకోవాలి, ఎంతమంది ఉన్నామనేసి. దీనికి ఆల్రెడీ మనం ముందే బుక్ చేసేసుకొని రావాలండి. లైక్ మనం ఎక్కడైతే స్టే చేసామో అక్కడ నుంచే బుక్ చేసేసుకొని రావాలి. సో మేము ఆల్రెడీ ఒక టైంకి అయితే బుక్ చేసుకొని వచ్చాము. టైం ఎట్లా ఆఫ్టర్నూన్ 1 o'clockకి మాకు టైం ఉంది. సో వచ్చేసాం. అండ్ ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసాము. అండ్ ఇక్కడ అసలు మిల్ఫర్డ్ సౌండ్కి ఫస్ట్ ఎవరు వెళ్ళారు, ఆ ప్రాసెస్ అంతా ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్న దాంట్లో అయితే కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మేము బయటికి వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే మీకు షిప్స్ కనిపిస్తున్నాయో దట్స్ ద ప్లేస్ అండి. మనం ఈ షిప్స్లోనే వెళ్తాము. ఆ టైంకి ఎంతమంది బుక్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి షిప్ అయితే వస్తుంది. అండ్ అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. గో ఆరెంజ్, క్రూసిన్ అండ్ సంథింగ్ అలా చాలా ఉంటాయి అన్నమాట. సో మనం దాంట్లో ఒకటి బుక్ చేసేసుకుంటే మన టైం వరకు అదైతే వచ్చేస్తుంది. అండ్ మేము వచ్చేసరికి ఇంకొక 15 minutes టైం పడుతుంది అన్నారు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వాక్ ఉండింది. సో ఆ బ్యూటిఫుల్ వాక్ అయితే మేమైతే ఇప్పుడు వాక్ చేస్తున్నాము. ఇదే అండి. అక్కడ వాక్ చేస్తున్నప్పుడు నాకు ఒక సీనిక్ ఫ్లైట్ కనిపించింది. అక్కడ మీకు ఒక ఫ్లైట్ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే మనల్ని పైన టాప్ ఆఫ్ ద హిల్ దగ్గరకు తీసుకెళ్తుంది. అక్కడ మొత్తం మంచు ఉంటుంది. ఆ సీనిక్ ప్లేస్లో మనం కొంచెం సేపు అయితే ఉండి అక్కడ ఫొటోస్ దిగేసి రావచ్చు. దానికి $400 సంథింగ్ ఉంటుందండి సీనిక్ ఫ్లైట్. బట్ మేమైతే సీనిక్ ఫ్లైట్ వెళ్ళలేదు. ఇక్కడ మేము ఒక వే చూపిస్తున్నాను కదా, ఆ వే మొత్తం వాక్ చేస్తే లాస్ట్కి ఒక డెడ్ ఎండ్లో చిన్నగా జస్ట్ కూర్చోడానికి ప్లేస్ అలా ఉంది. సో అక్కడైతే మేము వాక్ చేస్తూ ఉన్నాము.
అండ్ దీస్ ఆర్ ఆల్ ద షిప్స్ వేర్ విల్ ట్రావెల్. అండ్ ఆ సన్ లైట్కి లైక్ రిఫ్లెక్షన్స్ లాగా కనబడుతుంది. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు చూశాను అదంతా. అండ్ అక్కడ మీకు పొగ అలా కనిపిస్తుంది కదా, కొంచెం స్నోయి లాగా. అది ఏంటంటే అక్కడ వాటర్ ఫాల్ ఉంది ఫస్ట్. ఇదే అండి మేము ఎక్కే షిప్ అనమాట. దిస్ కాల్డ్ క్రూజ్ అంటారు వీటిని. సో మేమైతే దాంట్లోకి వెళ్తున్నాము. దే ఆర్ వెల్కమింగ్ వెరీ వెరీ మంచి వార్మ్ వెల్కమ్ ఇచ్చారు. ఇది క్రూజ్ లోపల ఇలా ఉంటుంది. అంత కూర్చోడానికి అంత ప్లేస్ ఉంటుంది. సో ఒకవేళ చాలామంది ఆ టైంలో ఉంటే అంతా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఫుడ్ మనం ఆర్డర్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇది 3 ఫ్లోర్స్లా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రైవర్ మనకు ఎవరైతే మనకు ఆ రోజు క్యాప్టెన్ ఎవరు అండ్ ఎవరు మనకి అంత గైడ్ చేస్తారు అనేది కూడా ఉంటుంది. అండ్ ఇంతకుముందు మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక స్నాక్ది కూడా కనిపించింది అనమాట. లైక్ మనకు మధ్యలో స్నాక్స్ కావాలన్నా, డ్రింక్స్ కావాలన్నా, ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. హియర్ కమ్స్ ఎ వ్యూ ఫ్రమ్ క్రూజ్. సో మేము నెక్స్ట్ ఇంకొక స్టెప్ పైకి వెళ్తున్నాను. ఇంకో స్టెప్ పైకి వెళ్ళాక మనకైతే కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. అండ్ టోటల్ టాప్ వ్యూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అ టాప్ వ్యూ అండి. ఇక్కడ మనం కూర్చొని మొత్తం అంతా చూడొచ్చు. అండ్ మనకు కావాలనుకున్నప్పుడు కిందికి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ప్లేస్ మొత్తం కొండలు అండ్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. సో మధ్యలో విండీగా ఏమనిపించినా సో మనం కిందికి వెళ్ళొచ్చు. స్టార్ట్ అయితే అయిపోయాము. ఫస్ట్ వాటర్ ఫాల్ చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. లైక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడ నుంచి లైక్ మంచిగా పై నుంచి వాటర్, ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్. అండ్ మీకు ఆ వాటర్ ప్రెషర్ అంతా కనిపిస్తుంటుంది. అండ్ ఇది ఒక ఫాల్. అలాంటి ఒక 2, 3, 4, 5, 6 4, 5 ఫాల్స్ అయితే ఉంటాయి. అండ్ మేము వచ్చినప్పుడు లైక్ 10 days నుంచి రెయిన్ఫాల్ అయితే లేదంట అండి. సో రెయిన్ఫాల్ ఉంటే మనకి వాటర్ ఫ్లో అనేది అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వ్యూ షిప్ నడుస్తున్నప్పుడు. అండ్ మీరు ఇప్పుడు మంచిగా ఎంజాయ్ అయితే చేసేయండి వ్యూని. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా పేరు స్నేహ. నేను న్యూజిలాండ్లో ఉంటాను. నేను స్టూడెంట్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్టయితే, ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ఏం పర్లేదండి, మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. మీకు ఏం నచ్చాయి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీలో ఎవరైనా మిల్ఫర్డ్ సౌండ్కి వెళ్తే హౌ అమేజింగ్ ఇట్ ఈస్, ప్లీజ్ టు కామెంట్ బిలో. మీరు ఎవరెవరు వెళ్ళారు అండ్ ఎవరెవరు వెళ్దాం అనుకుంటున్నారు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇక్కడ ట్రీస్, చిన్న చిన్న ఫ్రూట్స్ సంథింగ్ ఏమో ఉన్నాయండి. సో వాళ్ళు ఈ ట్రీ గురించి చెప్పి షిప్ని అయితే అటు టర్న్ చేస్తున్నారు. జస్ట్ టు ఫీల్ ద ట్రీస్, టచ్ చేయొచ్చు మీరు, ఏం కాదు అని చెప్పడానికి తీసుకెళ్తున్నారు. జస్ట్ ఇక్కడ 2 steps అట్లా స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా. కింద స్టెప్లో ఉన్న వాళ్ళైతే వాటిని జస్ట్ చేస్తున్నారు. నేను పైన ఉన్నానండి ఈ వీడియో తీసేటప్పుడు. అండ్ సమ్టైమ్స్ ఐ ఆల్సో వెంట్ డౌన్. మీకు అది కూడా చూపిస్తాను ముందు, అప్కమింగ్ వీడియోలో వస్తుంది. అండ్ క్రూజ్కి ఎంత అనేది నేనైతే అంత గుర్తులేదండి. క్రూజ్కి అయితే మనం ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని అక్కడికి ప్రాపర్గా వెళ్ళాలండి. కొంచెం టైమింగ్స్ మిస్ అయినా మళ్ళీ అయితే తీసుకెళ్ళరు. అవర్ టైమ్ ఈజ్ గాన్ అనమాట. సో మనల్ని అయితే తీసుకెళ్ళరు. సో మనం ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళి మిల్ఫర్డ్ సౌండ్కి బుక్ చేసుకున్నట్టయితే పంచువాలిటీగా టైంకి అక్కడ ఉండాలి. అండ్ వీ కెన్ క్యారీ అవర్ కెమెరాస్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఏదైనా క్యారీ చేయొచ్చు, అలా ఏం లేదు, సేఫ్గా ఉండాలి. అండ్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మిల్ఫర్డ్లో అదేంటండి, ఒక దగ్గర మనకు వాటర్ ఫాల్ పడుతుంది. ఎండ్ ఆఫ్ ద వాటర్ ఫాల్, లైక్ పెద్ద వాటర్ ఫాల్ అనమాట అక్కడ. దాంట్లో మనం కొంచెం లైక్ తడవాలి. అండ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక వాటర్ ఫాల్ అండి, నీకు నేనైతే చూపిస్తాను. దిస్ ఇస్ స్మాల్ వాటర్ ఫాల్. ఇక్కడ అంత ఏం లేదు. లైక్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నట్టయితే మీకు ఇంకొక వాటర్ ఫాల్ ఉంటుంది. అలా మీరేమన్నా ఆ వాటర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ టేక్ 1 set of clothes or a raincoat with you.
ఒక సెట్ ఆఫ్ క్లోత్స్ కానీ ఒక రెయిన్ కోట్ కానీ తీసుకొని వెళ్ళండి. సో మీరు మంచిగా వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఐ హ్యాడ్ నైస్ యాపిల్ సైడర్. ఆ వెదర్కి మంచిగా ఒక యాపిల్ సైడర్ అయితే నేను తీసుకున్నాను. లైక్ అట్లీస్ట్ నా బాడీ కొంచెం వార్మ్ చేస్తుంది అని. సో ఆ వ్యూకి దట్ యాపిల్ సైడర్ వెరీ యమ్మీ అనమాట. సో మంచిగా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూసాము. ఎండ్ ఆఫ్ ద ఫాల్కి అయితే వస్తున్నాము మేము. సో ఎవరు మర్చిపోకండి, ఒక సెట్ అయితే తీసుకోండి. నాకు ముందు తెలీదు అట్లా ఒక సెట్ తీసుకెళ్ళాలని, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ మళ్ళీ ఆల్మోస్ట్ 4 hours బ్యాక్ ట్రావెల్ చేయాలి కదా, అప్పుడు చాలా కష్టమైందండి. సో బెటర్ నేనైతే మీకు ఇండికేట్ చేస్తున్నాను తీసుకెళ్ళమని. ఎవరైనా వెళ్తున్నట్టే తీసుకెళ్ళండి. అండ్ 3 mountains మధ్యలో నుంచి మనం ఈ వేక్ అయితే వచ్చాము. అండ్ ఈ ఆల్మోస్ట్ ఈ జర్నీ మనకి 1 hour పడుతుంది. 1 hour టు గో అండ్ 1 hour టు కమ్. లైక్ ఆల్మోస్ట్ 45 minutes టు గో, 45 minutes టు కమ్ అండి. ఆల్మోస్ట్ 2 hours ఇక్కడే అయిపోతుంది. అండ్ 4 hours ట్రావెలింగ్ లైక్ 10 hours మీకు ఇక్కడే అయిపోతుంది. సో ఒక డే మొత్తం మిల్ఫర్డ్ సౌండ్కే మనం యూస్ చేస్తాం అన్నమాట. మనం ఒకవేళ 7 days ట్రిప్కి వెళ్తే దాంట్లో 1 day మొత్తం మిల్ఫర్డ్ సౌండ్కే వెళ్తుంది. సో బీ ప్లాన్డ్. ఎవరైనా మిల్ఫర్డ్కి వెళ్ళాలంటే మాత్రం 1 day ముందే ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఆ డే ముందు రోజు మీరు మంచిగా స్లీప్ చేస్తేనే మీరు నెక్స్ట్ డే ఈ ప్లేస్కి వెళ్తారు. ఎందుకంటే కొంతమందికి వాటర్ భయం ఉంటుంది, లేకపోతే కొంతమందికి క్రూజ్ పడదు. సో బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మాకైతే ఆ రోజు అంత రెయినీ లేదు, ఏం లేదండి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సన్నీ ఉండింది ఆ రోజు. నార్మల్గా ఈ ప్లేస్ ఎప్పుడు రెయినీ ఉంటుంది అండ్ చాలా విండీ ఉంటుంది. బట్ మేము వెళ్ళిన డే మాత్రం అంత రెయినీ విండీ అలా ఏం లేదు. లైక్ ఇట్స్ వాస్ సన్నీ ఆన్ దట్ డే. సో కొంచెం ఓకే. బట్ అక్కడ డ్రాట్ ఉంది. లైక్ వాళ్ళకి 10 days నుంచి రెయిన్స్ లేవు. సో అంత వాటర్ ఫాల్ మేము పెద్ద వాటర్ ఫాల్స్ చూడలేదు. ఆల్మోస్ట్ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి మనం వెళ్ళే మధ్యలో, బట్ మేము వెళ్ళినప్పుడైతే అన్ని వాటర్ ఫాల్స్ లేవండి. లైక్ 2 to 3 వాటర్ ఫాల్స్ మీకు ఏవైతే నేను వీడియోలో చూపిస్తున్నానో ఆ వాటర్ ఫాల్సే మేము కూడా ఎంజాయ్ చేసాము. అండ్ మేమైతే మంచిగా కొన్ని పిక్స్ తీసుకున్నాము. లైక్ ఎంజాయ్డ్. ఇక్కడ మేము మధ్యలో వెళ్తుంటే మాకు సీల్స్ ఆర్ షెల్స్ అలా అంటారు కదా, ఆ సీల్స్ అయితే కనబడ్డాయి. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అవి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. వీటిని సీల్స్ అంటారంట. అవైతే అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి ఆ ప్లేస్ని. సో మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట వాటర్ ఫాల్ దగ్గరికి. మీకైతే బ్యూటిఫుల్ అమేజింగ్ వాటర్ ఫాల్ ఇప్పుడు కనిపిస్తుంది. అలా చూస్తూ ఎంజాయ్ అయితే చేసేయండి. ఇదే అండి ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. అక్కడ మీకు చూసినట్టు ఒక షిప్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అది మూవ్ అవుతుంది. నెక్స్ట్ మేమున్న షిప్ అయితే అక్కడికి వెళ్తుంది అనమాట. చూడండి అసలు గ్లేషియర్స్ అంటే అసలు సూపర్ ఉండింది వాటర్ ఫాల్. మీకు ఆ ఫ్లో అయితే కనిపిస్తుంది కదా, పైనుంచి ఫ్లో అసలు అలా పడుతుంది. ఆ వాటర్ ఫాల్లో నేనైతే మంచిగా అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా. నాకు దగ్గర అసలు తెలీదు అలా రెయిన్ కోట్ అది ఇంకోటి తీసుకొచ్చుకోవాలని. అలా తెలుసుంటే ఇంకా ఫుల్గా తడిసేసేదాన్ని. దిస్ ఈస్ మీ ఓహో ఐ యూ సీయింగ్ ఓవర్ దేర్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ అనమాట. జస్ట్ అలా వెళ్ళి తడిచాను. నాకు అది దగ్గరకు వస్తున్న కొద్దీ ఇలా వాటర్ అమేజింగ్ ఫీలింగ్ అసలు. జస్ట్ ఇలా నేను ఒక 2 minutes ఇలా తడిచేసి పైకైతే వెళ్ళిపోయానండి. బికాజ్ మొత్తం నేను తడిచాను అప్పటికే. ఎలా ఇట్లా సునామీ వచ్చినప్పుడు వాటర్ మన పైకి వచ్చేస్తుంది కదా, ఆ టైప్లో వచ్చేసిన వాటర్. కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అలా క్లీన్ వాటర్ మన మీద పడుతుంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ ఇంకొక సెట్ తీసుకోండి. అండ్ వీఆర్ బ్యాక్ అండి. ఇక్కడ ఒక మంచి రెయిన్బో చూసాము. వీఆర్ బ్యాక్ టు హోమ్. అండ్ ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ కుక్ చేసేసుకొని వీ హ్యాడ్ అ నైస్ చికెన్ అండ్ మంచి బార్బిక్యూ.
లాగా ఒక ఫైర్ క్యాంప్ పెట్టుకొని కాసేపు కూర్చొని నైట్ అంతా ఎంజాయ్ చేసి పడుకున్నాము. దిస్ ఈస్ హౌ ద డే వెంట్ అండ్ ఇట్ వాజ్ అ awesome day and the Milford sound is very good. Thank you for watching this video till the end. If you are not subscribed yet to my channel, please do subscribe and stay